అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎలా ఉంటుంది సార్? సార్ దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా రాజకీయాల్లో వింటున్నాము. ఇంతకుముందు పిఆర్పి పెట్టినప్పుడు విన్నాం. సీట్లు ఇవ్వడానికి ఇంత ఫిక్స్డ్ డిపాజిట్ కరాలని చెప్పేసి. తర్వాత మళ్ళీ ఇప్పుడు వింటున్నాం. మరి మిగతా పార్టీలు కూడా ఇలాగే ఉంటాయి, ఓన్లీ కేవలం వైసీపీ పార్టీ మాత్రమే ఇలాగే ఉంటుందా? అధికారంలో ఉండి కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకుంటున్నారు. సీఎం అది ఎమ్మెల్యే సీట్ల కోసం, ఎంపీ సీట్ల కోసం అంటే ఎమ్మెల్యేకి 40 కోట్లంట, ఎంపీ స్థానానికి 150 కోట్ల పై పై మాటే అంట. అంటే నమ్మట్లేదు లీడర్లని. మీరు అంటే ఇప్పుడు మీరు చెప్పేసి తర్వాత ఇస్తారులే అనేసి. అసలు ఏంటి ఫిక్స్డ్ డిపాజిట్ వ్యవహారాలు? సార్ కాస్త చెప్పండి సార్ దీని గురించి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న భీమవరంలో జరిగిన సభలో కూడా ఆయనకు మైక్ దొరికిన ప్రతి సందర్భంలో ఆయన ఏం మాట్లాడతారు అని అంటే, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటారు. కానీ మనకు ఒక సామెత ఉంది కదా, దేని దగ్గరైనా బావ కానీ వంగ తోట దగ్గర బావ అనొద్దు అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాధనం ఖర్చు పెట్టి వాళ్ళకి ఎదుర పథకాలు ఇవ్వడానికి నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటారు, కానీ తనకు లాభం చేకూర్చే సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, బీసీలు అనే వివక్ష లేదు. తలకింతని ధర నిర్ణయించడం, ఆ ధర చెల్లిస్తే వాళ్ళకి ఆ పార్టీలో అవకాశాలు దక్కటం. ఇది గత కొన్ని రోజులుగా చాలా అంతర్గతంగా పార్టీలో కూడా సంక్షోభానికి కారణమవుతుంది. అధికార పార్టీ వైనాట్ 175 అనేమో ఆయన నోరు తెరిస్తే బెంక ప్రదర్శిస్తూ ఉంటారు. వైనాట్ 175 అని ప్రదర్శించే అంతటి బెంకం ఇవాళ మరి అభ్యర్థుల్ని ఎంపిక దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్రెడీ పనిచేస్తున్న ఎమ్మెల్యేనే కొనసాగించడానికి ఉన్న అభ్యంతరం ఏంటి? ఇప్పుడు ఆయనకి ప్రజల్లో అంతటి ఆదరణ ఉంది అనుకుంటే, ప్రభుత్వం పట్ల అంతటి ప్రజాభిమానం వెల్లుబుకుతుంది అని చెప్పి ఆయన భావనలో ఉంటే, ప్రతిపక్షాలకు ఒక్క సీటు కూడా దక్కనివ్వని రీతిలో ప్రజలు తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పనే మనోధైర్యం ఆయనకు ఉండున్నట్టయితే, ఇవాళ శాసనసభ్యుల్ని ప్రభుత్వ ఉద్యోగుల్ని కనుక ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసే వ్యవహారం ఆయన తలకెత్తుకునే అవసరం ఉండేది కాదు. కానీ వాస్తవ పరిస్థితి ఆయనకు ఆ గ్రౌండ్ రియాలిటీ తెలుసు. తెలిసింది కూడా ఇప్పుడు ఏంటంటే, ఏదో ఒక రకంగా కనీసం డబ్బుతోటైనా ప్రభావితం చేసి ఎన్నికలు నెగ్గాలి అని చెప్పని చూస్తున్నారు. దానికోసం అని చెప్పని ఒక్కొక్క స్థానానికి, అంటే అసెంబ్లీ స్థానానికి అయితే ఒక రేటు, అసెంబ్లీ స్థానంలో కూడా ఆర్థికంగా స్తోమత కలిగిన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్ లాంటి వాళ్ళు అయితే వాళ్ళకు ఒక ధర, లేదు కొంచెం ప్రజాబలం ఉండి ఆర్థికంగా స్తోమత తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకొక ధర. అంతిమంగా ధర అయితే ఖాయం. కాకపోతే ఏంటంటే, అంటే డబ్బు చెల్లించడం అయితే ఖాయం, చెల్లించాల్సిందే. చెల్లిస్తేనే అవకాశం దక్కుద్ది. కొంచెం వేరీ అవుతది. ఎక్కువ తక్కువ కొద్దిగా వివక్ష, విచక్షణ మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఈ పరిస్థితులు చూస్తుంటే మనకు అర్థమవుతుందేంటి? జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల ఎంపికకి పెట్టుకున్న ప్రాతిపదిక ఏంటి? అంటే 4.5 సంవత్సరాలుగా ఈరోజు డిసెంబర్ 30 తారీఖులో ఉన్నాం మనం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఈ రోజుకి 4 సంవత్సరాల 7 నెలల కాలం పూర్తవుతుంది. ఆయన మే 30, 2019లో పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ 4 సంవత్సరాల 7 నెలల కాలంలో ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలని 3, 4 వర్క్ షాపుల ద్వారా వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యారాయన. ఆ సందర్భంగా ఏం చెప్పారు? మీకు ప్రజల్లో యాక్సెప్టెన్స్ తక్కువ ఉంది. నాకు ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంది. నాకు 65% యాక్సెస్ ఉంది. కానీ మీకు ప్రజలు 40% మాత్రమే మీకు ఆమోదం ఉంది. మీరు మీ గ్రాఫ్ పెంచుకోవడం కోసం నేను గడప గడపకు అనే ఒక ఒక ప్రోగ్రామ్ కాన్సెప్ట్ చేస్తున్నా. దాంట్లో మీరందరూ పాల్గొవాలి. మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ గడపకెళ్ళి మీరు వివరించి చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీ గ్రాఫ్ మీరే పెంచుకోవాలి అని చెప్పారు ఆయన. అంటే ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రాతిపదికగా జగన్మోహన్ రెడ్డి గారికి గ్రాఫ్ ఉంది, కానీ ఎమ్మెల్యేలకు లేదు. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి? ఎమ్మెల్యేలు కలిస్తేనే ప్రభుత్వం. సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేలకి మైలేజ్ ఇవ్వట్లేదు, వాళ్ళకి ప్రజల్లో గ్రాఫ్ తగ్గించింది అని అంటే అక్కడ అర్థమవుతుంది సంక్షేమ పథకాలు అనేది ప్రజలు అదొక్కటే ప్రయారిటీగా పెట్టుకోవట్లా. ఇంకా ప్రజలకు వేరే కావాలి. ఏం కావాలి? ప్రజలకు అభివృద్ధి కావాలి. వాళ్ళ పిల్లలకి మెరుగైన ఉపాధి కావాలి. శాంతి భద్రతలు కాపాడబడాలి. ప్రకృతి వనరులు లూటీ కాకుండా చూసుకోవాలి. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. పౌర సేవలు ప్రాపర్ గా మెయింటైన్ అవ్వాలి. సరసమైన ధరలకు మెయింటైన్ అవ్వాలి. పన్నులు లేని పాలన కావాలి. అధిక ధరలు లేకుండా ఉండాలి. వాళ్ళ కొనుగోలు శక్తి పెరగాలి.
మా సేమ్ టైము జీవన ప్రమాణాలు పెరగాలి. ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. అదే సందర్భంలో పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎన్నికలను ఎదుర్కోబోతున్న సందర్భంగా ఆయన ప్రజలకు ఏమేమి వాగ్దానాలు చేశారు, వాటిల్లో ఎంతవరకు వాటిని అమలుపరిచారనే వాటిని కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. ఇటువంటి సందర్భంలో ప్రజలకి దృష్టిలో ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలు వేరు కాదు, ముఖ్యమంత్రి వేరు కాదు. వీళ్ళందరూ కలిసిన సమిష్టి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేల సమూహంగానే ప్రజలు భావిస్తారు తప్ప ముఖ్యమంత్రి ఒక్కడే ప్రభుత్వం అని చెప్పని, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నుంచి వేరు అని చెప్పని ప్రజలు భావించరు. ఇక్కడ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత పెరిగితే అది డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మీద కూడా రిఫ్లెక్ట్ అయినట్టే లెక్క. ముఖ్యమంత్రి మీద సానుకూలత ఉండి ఎమ్మెల్యేల మీద మాత్రం వ్యతిరేకత ఉండటం అనేది 100% అర్థం లేని వాదన అది. ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, దానికి ఏంటి కారణాలు? చాలా కారణాలు ఉన్నాయి. ఇదే ఎమ్మెల్యేలు ప్రజలకి అందుబాటులో ఉండటం కన్నా కూడా ప్రకృతి వనరుల లూటీ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. అవినీతికి పాల్పడుతున్నారు. ఈ అవినీతికి పాల్పడుతున్న వార్తలు వార్తాపత్రికల్లో పుంకాలకు వస్తున్నా కూడా ఒక మంత్రి బెంచ్ కారు గిఫ్ట్ గా తీసుకున్నాడు అని చెప్పిన వార్త వచ్చినా చర్యలు లేవు. అదే మంత్రి తన స్వగ్రామంలో పేకాట శిబిరాలు నిర్వహిస్తూ దాడికి వెళ్లిన పోలీసుల మీద దాడి చేసి వాళ్ళని తరిమి కొట్టారన్నా చర్యలు లేవు. అదే మంత్రి ఒక కార్పొరేట్ సంస్థకు సంబంధించిన భూములు తన కుటుంబం పేరు మీద బదలాయింపు చేసుకున్నారు అని చెప్పని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నోటీసులు వచ్చినా చర్యలు లేవు. అంటే ఒక మంత్రి విషయంలో ఇన్ని ఆరోపణలు వస్తేనే చర్యలు లేవు. ఇంకొక మంత్రి అనంతపురం జిల్లాలో సోలార్ ప్లాంట్ కోసం కేటాయించిన భూముల్ని ఆ ప్లాంట్ యాజమాన్యాలను బెదిరించి ఆ భూములు తన కుటుంబ సభ్యుల పేరు మీద బదలాయింపు చేసుకున్న చర్యలు లేవు. అదే జిల్లాలో ఇంకొక ఎమ్మెల్యే ఇదే విధంగా ఇంకొక సోలార్ ప్లాంట్ యాజమాన్యం భూములు తన కుటుంబ సభ్యుల పేరు మీద బదలాయింపు చేసుకున్న చర్యలు లేవు. అదే జిల్లాలో ఒక ఎమ్మెల్యే అక్కడ గ్రౌండింగ్ అవ్వాల్సిన అండర్ గార్మెంట్ ఇండస్ట్రీ జాకీ యూనిట్ ని వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసిన పరిస్థితి అది తెలంగాణకు తరలిపోయినా కూడా చర్యలు లేవు. ఇట్లా లెక్కేసుకుంటూ వెళ్తుంటే అదే జిల్లాలో ఒక ఎంపీ సిగ్గు లేకుండా మొత్తం దేశానికి నగ్న ప్రదర్శన చేసినా కూడా కనీసం మాత్రపు చర్యలు లేవు, హెచ్చరికలు లేవు. ఇట్లా గమనించుకుంటా వస్తే అన్ని జిల్లాల్లో అకృత్యాలకి అరాచకాలకి అవినీతికి పాల్పడని ఎమ్మెల్యేలు లేరు. ఇన్ని అరాచకాలకు పాల్పడుతున్నా ఒక ఎమ్మెల్యే ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మంత్రి హోదాలో ఉన్న రోజు క్యాసినో నిర్వహించారు. ఇవాళ రెవెన్యూ మినిస్టర్ గా ఉన్న ఆయన భూ అక్రమాలకు పాల్పడ్డాడు. మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన భూములు తన కుటుంబ సభ్యుల పేరు మీద ఎన్ఓసి ద్వారా తప్పుడు ఎన్ఓసీల ద్వారా బదలాయింపు చేసుకున్నాడు అని చెప్పని సిట్టు నిర్ధారణ చేసి ఆయన మీద చర్యలకు ఆదేశించినా కూడా ప్రభుత్వ పరంగా చర్యలు లేవు. ఇట్లా చూసుకుంటా వస్తే అంటే అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీలని ఉపేక్షిస్తా వచ్చి ఇవాళ వాళ్ళకి ధర నిర్ణయిస్తా ఉన్నారు. మీరు ఇంత డబ్బు కడితే అన్ని మాఫ్, బారాకూని మాఫ్ అంటారు కదా, అట్లా ఇవాళ వాళ్ళు కనుక 40 కోట్లు 50 కోట్ల ఎమ్మెల్యేలు 150 కోట్ల నుంచి 160 కోట్ల ఎంపీలు కనుక ఆ డబ్బు కనుక పే చేస్తే, అంటే ఇప్పటి వరకు అక్రమ మార్గాల్లో కూడబెట్టుకున్న డబ్బు కనుక పే చేస్తే అన్ని అరాచకాలు మాఫ్, వాళ్ళకి మళ్ళీ టికెట్ దక్కించుకోవడానికి ఎలిజిబిలిటీ. డబ్బు చెల్లించలేక ఒకవేళ నిజాయితీగా ఉండి ప్రజలతో మమేకమై ఉండి ప్రజల దగ్గర మైలేజీ ఉన్న గ్రాఫ్ పెంచుకున్న నాయకులు ఎవరైనా ఉన్నా వాళ్ళు డబ్బు చెల్లించలేరు కాబట్టి వాళ్ళకి అది డ్రాబ్యాక్. వాళ్ళని ఎలిజిబిలిటీ క్రైటీరియా నుంచి వాళ్ళ పేరు తీసేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సింది 2019లో ప్రజలు ఆయనకు ఓట్లు వేసింది వాళ్ళ అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టగలుగుతారనే ప్రాతిపదిక కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రభుత్వం మీద ఏమేమి ఆరోపణలు చేశారు, ప్రజల్లో ఆనాటి ప్రభుత్వం మీద దురభిప్రాయం కలగడానికి, నెగిటివిటీ పెరిగి తనకు అనుకూలంగా తన క్యారెక్టర్ ఎలివేట్ అవడానికి, ఆనాటి ప్రభుత్వాన్ని చులకం చేయడానికి ఏ రకాల ప్రచారాలు చేశారు. ఇవాళ తన అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిల్లో ఎంత స్థాయిలో నిగ్గు తెచ్చారు, ఎన్ని ఆధార సహితంగా ఆనాటి ప్రభుత్వం చేసిన తప్పుని ఎండగట్టగలిగారు. మూడోది, ఆనాడు ప్రజలకి ఏమేమి వాగ్దానాలు చేశారు, వీటి ప్రాతిపదికగా ప్రజలు నిర్ణయం చేస్తారు తప్ప ఇవాళ పాలకుడుగా ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లాగానే ఇప్పుడు కూడా ప్రతిపక్షాలను దూషిస్తాను, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను హననం చేస్తాను, వాళ్ళ వ్యక్తిత్వాలను హననం చేస్తాను, వాళ్ళ మీద రకరకాల నిందలు మోపుతాను అని అంటే వీటి ప్రాతిపదికగా ప్రజలు నిర్ణయం చేయరు. ఎందుకంటే ఇవి ప్రజలకు ఇర్రెలవెంట్. ప్రజలకు కావాల్సింది పాలకుడిగా మీరు వాళ్ళ జీవితంలో ఎటువంటి ప్రభావం చూపారనే ప్రాతిపదిక నిర్ణయం చేస్తారు. ఈ విషయంలో ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి, రేపు ప్రజలు ఎటువంటి అభిప్రాయానికి రానున్నారు, మీకు ఎదురవబోతున్న ఫలితం ఏంటి అనేది ఆల్రెడీ మీకు
ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, మీ వ్యూహకర్తల రిపోర్ట్లు, మీ సర్వే బృందాల రిపోర్ట్లు వాస్తవ సమాచారాన్ని అందిస్తున్నా కూడా అంటే ఆఖరి దెబ్బ కాకరకాయ అంటారు. అట్లాగే ఇక చివరికి దిగిపోబోయే ముందు వీలైనంత వరకు దండుకోవాలి అని చెప్పని ఇవాళ సొంత సైన్యం దగ్గర కూడా ఈ బేరం మొదలు పెట్టారు. వీలైనంత వరకు ఎవరు ఎక్కువ డబ్బు పే చేస్తే వాళ్ళకి అభ్యర్థిత్వాలు ఇవ్వటం అని చెప్పారు. ఒక రకంగా రాజకీయాలలో అంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం 100% ఇది ఒక నేరపూరిత చర్య. కాకపోతే ఏమవుతుందంటే దానికి రుజువులు సాక్ష్యాలు ఉండవు కాబట్టి నిర్ధారణ కాదు. కానీ వాస్తవంగా కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు నిగ్గు తేల్చాలి అనుకుంటే నిగ్గు తేల్చగలుగుతాయి. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా మరి అందరూ కలిసి వాటాలు పంచుకుంటున్నారేమో తెలియదు కానీ వాళ్ళు కూడా ఈ 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళ కళ్ళ ముందే జరుగుతున్న ఏ అన్యాయనైనా కృత్యానైనా చూసి చూడనట్టే ఊరుకుంటున్నారు కాబట్టి ఈ రకంగా ఇవాళ డబ్బు అనేది మంచినీళ్ళ ప్రాయంలాగా కనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలు సార్ మీ స్పందన తెలియజేసినందుకు. మీరు చెప్పినట్టు సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేల గ్రాఫ్లు పెంచలేదని చెప్పేసి అనుకుంటున్నారేమో మరి. ఎమ్మెల్యేల గ్రాఫ్లు పెరిగినప్పుడు మరి జగన్ గారి గ్రాఫ్ ఎలా పెరిగిందో మరి అది కూడా గమనించాలి. చూద్దాం సార్ తర్వాత ఇప్పుడు ఇంకొక 4 నెలల్లో ఉంది కదా, వాళ్ళ ఫ్యూచర్ అందరిది గమనిద్దాం.